నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 8వ భాగం. బస్టాండ్ దగ్గర నా వయసే ఉన్న ప్రసాద్ పరిచయమయ్యాడు. వాళ్ళది చిలకలూరిపేట దగ్గర ఓ గ్రామం. ప్రసాద్ గుంటూరు ఏసీ కాలేజీలో BA చదువుతూ ఉన్నాడు. అతనుండే హాస్టల్కు తీసుకెళ్లాడు. తనతో పాటే హాస్టల్లో ఉండి చదువుకోమని సలహా ఇచ్చాడు. చదువుకు హాస్టల్కు అయ్యే ఖర్చు తనే భరిస్తానన్నాడు. ప్రసాద్ది సంపన్న కుటుంబం. ఒక్కడే కొడుకు. 4-5 తరాలకు సరిపడే ఆస్తి ఉంది. అతని మాట కాదనలేకపోయాను. నాకు కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తున్నై అమ్మను అపురూపంగా చూసుకోవాలని గట్టి కోరిక ఉండేది. ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి నాది. ఏ గడ్డి పరక ఆధారం దొరికినా వదిలిపెట్టకూడదనే మనస్తత్వం. నీటి ప్రవాహం నుండి ఒడ్డున పడాలి. అదే నా ధ్యేయం. ఎందుకనో చదువు మీద ధ్యాస తగ్గింది. నా స్నేహితుడు ఎప్పుడూ అమ్మాయిల కబుర్లు చెబుతూ ఉండేవాడు. 5-6 అమ్మాయిలతో స్నేహం ఉందతనికి. ఓ అమ్మాయినైతే హాస్టల్లో రూము తీసుకొని ఆ రాత్రంతా ఆ అమ్మాయితో గడిపేవాడు. ఆడపిల్లలతో అతను సినిమాలకు, షికార్లకు తిరుగుతుండటం చూసి నాకు కూడా ఆడవాళ్లతో సంబంధం పెట్టుకొని నేను నీకు తీసిపోనురా అని నా స్నేహితుడికి చెప్పాలనిపించేది. ఆ ప్రయత్నాల్లో పడ్డాను. సాయంత్రం పూట బస్టాండు, సినిమా హాళ్ళ దగ్గర కాపు వేసేవాడిని. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తుందేమో వల్లో వేసుకుందామని ప్రయత్నాలు చేశాను. అవన్నీ బెడిసి కొట్టి చెంపదెబ్బలు తినే పరిస్థితి ఎదురయ్యింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా రోడ్లపై తిరుగుతూ అమ్మాయిల్ని చూసి చొంగ కార్చుకుంటూ ఉండేవాడిని. అదృష్టమో దురదృష్టమో బస్టాండ్ దగ్గర 40 ఏళ్ల స్త్రీతో పరిచయం ఏర్పడింది. మాటామంతి కలిసింది. గుంటూరులో ఆమెకు బంధువులు ఉన్నారట. కొడుకు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడట. ఆమెను లాడ్జికి తీసుకెళ్లే తెగింపు వచ్చింది. హోటల్ ఖర్చులు ఆమె పెట్టుకుంది. ఆ రాత్రంతా హాయిగా ఆమెతో గడిపాను. నాకో కర్చీఫ్ ఇచ్చింది. తెల్లటి హ్యాండ్ కర్చీఫ్పై మల్లిక ఆకుపచ్చ ఆధారంతో అక్షరాలు కనిపించాయి. మరుసటి రోజు ఉదయం నన్ను బట్టల షాపుకు తీసుకెళ్ళింది. 4-5 జతల బట్టలు సెలెక్ట్ చేసింది. ఎక్కడుంటున్నావు? యథాలాపంగా అడిగింది. హాస్టల్లో మా ఫ్రెండ్ ప్రసాద్తో. అతను ఏసీ కాలేజీలో BA చదువుతున్నాడు. చిలకలూరిపేట దగ్గర ఏదో గ్రామం వాళ్ళది. చాలా మంచి కుర్రాడు. నేనంటే ప్రాణమిస్తాడు. ఆమెకు నా మిత్రుడి గురించి చెప్పేశాను. బట్టల షాపు ఓనర్తో ఏదో మాట్లాడి పక్కకు తిరిగి చూసేసరికి ఆమె కనిపించలేదు. చాలాసేపు ఆమె కోసం ఎదురుచూసి విసుగు పుట్టి హాస్టల్కు వచ్చేశాను. నా అనుభవం ప్రసాద్కు చెప్పాను. నేను చెప్పేది నమ్మనట్లు నా వైపు చూశాడు. ఆమెది ఏ ఊరో చెప్పాను. ఆమె ఇచ్చిన చేతి రుమాలు జేబులో నుంచి తీసి అతనికి చూపించాను. ఆ తెల్ల రుమాలుపై ముత్యాల ఆకుపచ్చ దారంతో కుట్టిన అక్షరాలు చూసి ప్రసాద్ షాకుకు గురయ్యాడు. ఆ దిగ్భ్రాంతి నుండి కోపం ఉబికి వచ్చింది. నా చొక్కా కాలర్ పట్టుకొని చెంపలు వాయించాడు. కాలుతో తన్నాడు. అతను నన్నెందుకు కొడుతున్నాడో అర్థం కాలేదు. ఎందుకు కొడుతున్నావురా అతన్ని అడిగాను. ఆ మల్లిక మా అమ్మరా. నేను పెట్టే తిండి తింటూ నా డబ్బుతో చదువుకుంటూ నాకే ద్రోహం తలపెట్టావు అన్నాడు అతను నన్ను కొడుతూనే. తెలియక చేసిన తప్పు అది. ప్రసాద్కు చాలామంది స్నేహితులు ఉన్నారు. నాకు మాత్రం అతనొక్కడే ప్రాణ స్నేహితుడు. తెలియక చేసిన ప్రాణ స్నేహితుడు గుండె మీద కనబడని దెబ్బ కొట్టాను. అతనికి మళ్ళీ నా మొహం చూపించాలనిపించలేదు. విజయవాడ వెళ్ళాను. గుంటూరుకు దగ్గరే. ప్రసాద్ ఎప్పుడైనా తటస్థపడొచ్చు. దూరంగా వెళ్ళిపోవాలి. హైదరాబాదు వచ్చాను. జేబులో డబ్బుల్లేవు. రైలు టికెట్టు కూడా కొనలేదు. రైల్లో నుంచి దించి వేస్తారనో జైల్లో పెడతారనో భయం లేదు. బట్టల షాపు ముందు 5-6 గంటలు నిలబడ్డాను వచ్చేపోయే వాళ్లను చూస్తూ. షాపు యజమాని నన్ను గమనిస్తూనే ఉన్నాడు. నీ వాలకం చూస్తుంటే అలిగి ఇంట్లో నుంచి వచ్చేసినట్లుందే. లోపలికి వచ్చి కూర్చో. తటపటాయిస్తూ నిలబడ్డ నన్ను లోపలికి తీసుకెళ్లాడు. ఆయన తెచ్చుకున్న టిఫిన్ బాక్సులోని పులిహోర, పెరుగన్నం నాకు పెట్టాడు. అమృతం పెట్టి నన్ను బతికించాడనుకున్నాను. ఆయన పేరు అమృతరావు. నిజంగా అమృతం అందరికీ పంచేవాడే. మంచి మనసున్న వ్యక్తి. నేను ఉండటానికి అతనింట్లోనే ఓ గది ఇచ్చాడు.
ఆయన ఇంట్లోనే భోజనం. బట్టల షాపులోనే నన్ను ఓ గుమాస్తాగా పెట్టుకున్నాడు. షాపులో ఆయన అప్పుడప్పుడు ఉండేవాడు కాదు. ఆయన షాపులో లేనప్పుడు ఒక్క రూపాయి కూడా ఆయనకు తెలియకుండా ఖర్చు పెట్టేవాడిని కాదు నేను. షాపులో నేను అడుగు పెట్టాక వ్యాపారం కూడా పెరిగింది. వ్యాపారంలోని మెలకువలు తెలుసుకున్నాను. బొంబాయి వెళ్ళి నేనే బట్టలు కొనుక్కు వచ్చేవాడిని. వ్యాపారం పట్ల నాకు ఉన్న శ్రద్ధ, నా నిజాయితీ ఆయనకు నచ్చాయి. మా అమ్మకి డబ్బు పంపమని ఆయనే చెబుతూ ఉండేవాడు. అంత మంచి మనిషికి పెద్ద కష్టం ఎదురయ్యింది. ఆయన కొడుకు లండన్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఓసారి ఆ అబ్బాయిని చూడటానికి అమృతరావు భార్య వెళ్ళింది. అక్కడ జరిగిన కారు ప్రమాదంలో అమృతరావు భార్య, కొడుకు, కోడలు, 2 ఏళ్ల మనవడు చనిపోయారు. కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో జీవితం మీద విరక్తి పుట్టింది ఆయనకు. బట్టల షాపు, ఇల్లు నాకు అప్పగించి కాశీ వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఆయన దగ్గర నుండి ఉత్తరాలు వచ్చేవి. ఆయన ఇచ్చిన అడ్రస్కు క్రమం తప్పకుండా డబ్బు పంపేవాడిని. పెళ్ళి అయ్యాక మా ఆవిడని తీసుకొని వారణాసి వెళ్ళాను. ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. అమృతరావు గారి భార్య పేరే నా కూతురికి పెట్టుకున్నాను. ఆయన చివరి క్షణాల్లో ఉన్నట్లు కబురు వచ్చింది. అప్పుడే మా అమ్మ చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అమృతరావు గారు చనిపోయారని ఆ తర్వాత తెలిసి చాలా బాధపడ్డాను. చివరి క్షణాల్లో ఆయన పక్కన ఉండే అవకాశం దక్కలేదు. ఆయనకు సంబంధించిన వస్తువులు నాకు పార్సిల్ చేసి పంపించారు. అందులో ఇల్లు, బట్టల షాపు, ఎప్పుడో నా పేరు మీద రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఆ విషయం అప్పటి వరకు నాకు తెలియదు. విషాదం అంచులో సంతోషం కూడా ఉంటుందని అప్పుడే తెలిసింది. మా నాన్న మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన మరణంతో అమ్మ జీవితంలో ప్రశాంతత వచ్చింది. తెలిసి తెలియని వయసులో ప్రసాద్ విషయంలో ఆయనకి ద్రోహమే చేశాను. ఆ సంఘటన జరగక ఉండి ఉన్నట్లయితే ప్రసాద్తో పాటే చదువుకునేవాడిని, ఓ గుమాస్తా అయ్యేవాడినేమో. హైదరాబాదు పారిపోయి రావడంతో వ్యాపారస్తుడినయ్యాను. మా ఆవిడ చనిపోయి సంవత్సరం తిరక్క ముందే దుర్గకు పెళ్లి చేశాను. అన్ని విషాదాల వెనుక సంతోషాలు. ఆయాసం రావడంతో చెప్పడం ఆపేశాడు కాంతారావు. పాలు వెచ్చబెట్టి బోర్నిటా కలిపి కప్పు ఆయనకు అందించింది. ఎటువంటి దాపరికం లేకుండా నా గతమంతా నీ ముందు పరిచాను తల్లి. నీ శ్రేయోభిలాషిని, నీ విషయాలు నాకు చెప్పవా? మదనపల్లికి ఎందుకు వెళ్ళావు? మదనపల్లి శానిటోరియంకు 2 ఉత్తరాలు రాస్తే తిరిగి వచ్చాయి. శానిటోరియంలో నువ్వు అడ్మిట్ కాలేదట. నిజం చెప్పు, నువ్వు గర్భవతివి అయ్యావు కదూ? మా అల్లుడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. అతనేనా నిన్ను గర్భవతిని చేసింది? బోర్నవిటా చప్పరిస్తూ అడిగాడు కాంతారావు. ఎలా చెబుతుంది? ఎవరికీ చెప్పనని మాట ఇచ్చింది. గోపాలరావు గారి దగ్గర 1,00,000 రూపాయలు డబ్బు కూడా తీసుకుంది. వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడుతానని మాట ఇచ్చింది. ఆ డబ్బు చిన్న చెల్లెలు సంగీత ఇంజనీరింగ్ చదువుకు సర్దింది. మాట తప్పి ఆ విషయం వెల్లడిస్తే గోపాలరావు ఏమనుకుంటారు? తాతగారికి తనంటే ఎంతో అభిమానం. మనసు విప్పి మాట్లాడేది ఆయన ఒక్కడితోనే. తనకు పుట్టిన కొడుకు మీ ముది మనవడంటే కాంతారావు గారు సంతోషపడతారేమో. ఏదైనా ఆ విషయం తన నోటి నుంచి పొక్కకూడదు. గోపాలరావు గారే అందరికీ వెల్లడించాలి. అందరి సమక్షంలో తనను కోడలిగా గుర్తించాలి. తన కొడుకును మనవడిగా లాలించి ముద్దు చెయ్యాలి. అదే తన కోరిక. మీ అల్లుడు గారిని అడగండి, అన్ని విషయాలు తెలుస్తాయి. నాకు గర్భం రావడానికి ఆయన మాత్రం కారణం కాదు అంది సంపూర్ణ. కొంతవరకు చెప్పి ముసలాయన ఊహకే వదిలేసింది. రమాదేవి మర్డర్ మిస్టరీ వీడనే లేదు. ఏ కోణంలో ఆలోచించినా క్లూ దొరకడం లేదు ఇన్స్పెక్టర్ దామోదరంకు. ఇంట్లో నగలు, డబ్బు పోలేదు. డబ్బుకు, నగలకు ఆశపడి చేసిన హత్య కాదు. ఆమె భర్తను అనుమానించడానికి కూడా పెద్ద ఆస్కారం కనబడటం లేదు. రోజు గుడ్డు పెట్టే బంగారు బాతులా ఆమె లీడింగ్ గైనకాలజిస్టు, చైల్డ్ స్పెషలిస్టు. సంపాదన బాగానే ఉంది. కేవలం కొడుకును కొడుతుందనే కారణంతో ఆమెను చంపడు. అతనికి భార్య అంటే ఆరాధనాభావం కూడా ఉంది. మరి ఎవరు చేశారీ హత్య? శశివర్ధన్ని పిలిచి ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. హత్య జరిగిన సమయంలో నువ్వెందుకు రమాదేవి ఇంట్లో ఉన్నావు? ఇన్స్పెక్టర్ దామోదరం అడిగాడు. రమాదేవి ఇంట్లో ఉన్నానని ఎవరు చెప్పారు సార్?
రోజులాగానే ఆ రోజు హోటల్కు వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్నాడు శశివర్ధన్. ఎదురు ప్రశ్నలు వెయ్యకు. ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు నువ్వు వస్తున్నట్లు సావేరి అనే అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ ఇంట్లో నీకేం పని? ఆ స్టేట్మెంట్లో నా పేరు ఉందా? 6 అడుగుల పొడవు, చేతి మీద మచ్చ ఉన్న అబ్బాయి అంటే నువ్వే. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడు. గట్టిగా మాట్లాడుతూ శశివర్ధన్ ముందు ఉంచాడు సావేరి రాసి ఇచ్చిన కాగితం. ఆ స్టేట్మెంట్లో ఏం రాసిందో చదవలేదతను. కాగితం చివరన ఎడమ పక్కన ఉన్న ఆమె అడ్రస్పై అతని చూపులు చురుక్కుమన్నాయి. క్షణంలోనే ఆ అడ్రసు అతని మెదడు పొరల్లో నిక్షిప్తమయ్యింది. మనుషులను పోలిన మనుషులుంటారు. చేతి మీద మచ్చ ఉన్న వాళ్ళంతా హంతకులేనని నిర్ధారణకు వస్తే ఎలా సార్? హైదరాబాద్లో 6 అడుగుల పొడవు ఉన్నవాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు అన్నాడు శశివర్ధన్. ఆ అమ్మాయి కర్ణాటక వెళ్ళింది అత్తగారింటికి. వారం రోజుల్లో తిరిగి వస్తుంది. ఆమె వచ్చాక పిలిపిస్తాను. ఆమె వచ్చినప్పుడు మీరు రండి స్టేషన్కి. మరికొంత విచారణ జరపాలి. రమాదేవిని చంపాల్సిన అవసరం నాకేముంది సార్? నాకు బోలెడంత ఆస్తి ఉంది. ఆమె పెద్ద అందగత్తె కాదు అత్యాచారం చేసి హత్య చేయడానికి. అత్యాచారం జరిగినట్లు కూడా మీరు చెప్పడం లేదు. ఏ కారణంతో ఆమెను నేను చంపాననడానికి సాక్ష్యాధారాలున్నాయి? అనవసరంగా అందరినీ అనుమానించకండి. ఓ ఆడపిల్ల ఏదో చెప్పిందని గుడ్డిగా నమ్మేయడమేనా? ఆవేశంగా అన్నాడు శశివర్ధన్. సరే, మీరు వెళ్ళండి. అవసరమైనప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్ దామోదరం. నిశాంత్ను చూడాలనిపించింది సంపూర్ణకు. సావేరి ఇంటికి బయలుదేరబోయింది. పెద్దాయన పిలుస్తున్నాడమ్మా, వంట మనిషి వచ్చి చెప్పింది. కాంతారావు గదిలోకి వెళ్ళింది. కారు డ్రైవర్ని రెడీగా ఉండమను. మనం మెహందీపట్నం వెళ్ళాలి. అక్కడ మన లాయర్తో మాట్లాడాలి అన్నాడు కాంతారావు చొక్కా గుండులు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ. ఎంత ప్రయత్నించినా చొక్కా గుండీలు పెట్టుకోలేకపోతున్నాడు. చొక్కా గుండులు పెట్టుకునే శక్తి కూడా ఆయన చేతి వేళ్లలో లేదు. సంపూర్ణ ఆయన చొక్కా గుండీలు పెట్టి దువ్వెనతో తలదూవింది. నా బంగారు తల్లి అంటూ సంపూర్ణ చెంపలు నిమిరాడు. లాయర్ ఇంటికి వెళ్ళారు. నాకు లాయర్తో ఓ 2 గంటల పని ఉంది. నాతో పాటు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఏదన్నా పని ఉంటే చూసుకో. డ్రైవర్ని తీసుకెళ్ళు. 12 గంటకల్లా తిరిగొచ్చేయండి అన్నాడు కాంతారావు. అదేదో ఆస్తిపాస్తుల వ్యవహారంలా ఉంది. తను పక్కన ఉండటం పెద్దాయనకు ఇష్టం లేనట్లుంది అనుకుంది సంపూర్ణ. కారులో సావేరి ఇంటికి వెళ్ళింది. హాల్లో మోకాళ్ల మీద బంతాడుతూ కనిపించాడు నిశాంత్. వాడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. ప్రతిక్షణం వాడి ముద్దు ముచ్చట్లు చూసే అదృష్టం కన్నతల్లినైనా తనకు లేదు. ఎంత అందంగా ఉన్నాడు! పట్టుకుంటే మాసిపోయేటట్లు ఉన్నాడు. నిశాంత్ ఒళ్లంతా ఆప్యాయంగా నిమిరింది. వాడు అమ్మా అంటూ ఆమె బుగ్గలను తన బుల్లి వేళ్లతో నిమిరాడు. అమృతం తాగినంత తృప్తిగా ఉంది ఆమెకు. చందమామను చేతితో నిమిరినంత చల్లదనం ఆమెలో చోటు చేసుకుంది. సావేరి, దినకర్ హాల్లోకి వచ్చారు. చూడవే, నన్ను అమ్మా అని అంటున్నాడు అంది సంపూర్ణ ముచ్చట పడిపోతూ. వాడికి వచ్చిన పదం అదొక్కటే అక్క అంది సావేరి. భార్య మాటలకు సంపూర్ణ నొచ్చుకుంటుందేమోననుకున్నాడు దినకర్. సంపూర్ణ చేతుల్లోని నిశాంత్ను తీసుకోబోయింది సావేరి. కళ్ళతోనే వారించాడు దినకర్ భార్యను. నిశాంత్ వేసుకున్న బట్టలను తడిమి చూసింది. చెల్లెలు ఎప్పుడూ అంతే. తను ఎంతో ప్రేమతో తెచ్చిన బట్టలు వేయకుండా చెల్లెలు కొన్నవే వేస్తుంది. వాడు తినడానికని బిస్కెట్ ప్యాకెట్ తెస్తే జబ్బు తెస్తుంది. సంవత్సరం కూడా నిండని పిల్లాడికి ఏవి పడితే అవి పెట్టకూడదు అంటుంది. నిశాంత్కి కన్న తల్లి అదే అయినట్లు ప్రవర్తిస్తుంది. వీడి పుట్టినరోజు ఎప్పుడే? దినకర్ వీడు బర్త్డే గ్రాండ్గా చెయ్యాలి అని అనుకుంటున్నాడు. సంపూర్ణ పక్కన నిలబడి నిశాంత్ తల నిమురుతూ అంది సావేరి. నిశాంత్ అదృష్టవంతుడే. అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు వాడికి దొరికారు. వీడి గూర్చి నాకేం దిగులు లేదు అంది సంపూర్ణ. బాబుకు నిద్ర వస్తున్నట్లుంది. వాడిని ఇటివ్వు, బెడ్రూమ్లో పడుకోబెడతాను. సంపూర్ణ దగ్గర నుంచి బాబును తీసుకోబోయింది సావేరి. సంపూర్ణ ఇక్కడే ఉంటే కాసేపైనా వాడిని ఆమె దగ్గర ఆడుకోనివ్వు, సావేరిని వారిస్తూ అన్నాడు దినకర్. సావేరికి భయం ఉంది. బాబు ఎక్కడ అక్క దగ్గర మాలిమి అవుతాడోనని.
తనకు దూరమైపోతాడేమో, బాబును తనే పెంచుకుంటానని తీసుకెళ్ళిపోతుందనే భయం ఆమెను పీడిస్తూనే ఉంది. తన ఇంటికి అక్క రాకపోకలు ఎంత తక్కువగా ఉంటే అంత బాగున్ను. నీకు పిల్లలు పుట్టిన తర్వాత బాబును ప్రేమగా చూసుకుంటావటే? చెల్లెల్ని నవ్వుతూ అడిగింది సంపూర్ణ. నీకు ఆ భయం అక్కర్లేదులే అక్క. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. గైనకాలజిస్టుకు చూపించుకున్నాను. గర్భసంచి తీసివేయాలట. ఇక బాబే నాకు పంచప్రాణాలు అంది సావేరి. సంపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్న వయసులో గర్భసంచి తీసివేయడమేమిటే? మరో డాక్టర్కు చూపించుకో. పిల్లల్ని కనాలనే ఆరాటం నాకు లేదక్క. వీటిని పెంచి పెద్దవాడిని చేసి వాడు ప్రయోజకుడైతే చాలు. మనమెటు పెద్ద చదువులు చదవలేకపోయాము. వీడిని ఇంజనీరో డాక్టర్నో చేసి అమెరికా పంపాలి. అదే నా కోరిక. అమెరికాకు పంపడం అంటే అమెరికాకు అమ్మేసుకోవడమే. శాశ్వతంగా దూరమైపోతాడు అంది సంపూర్ణ. 25 తర్వాత సంగతులు ఇప్పుడెందుకు గాని మీ అక్కయ్యని నిలబెట్టే మాట్లాడుతున్నావు. టిఫిన్ కాఫీ సంగతి చూడు అన్నాడు దినకర్. సావేరి వంటగదిలోకి వెళ్ళింది. ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉంటాడనుకొని మీరు మీ బిడ్డని చెల్లెలికి దత్తత ఇచ్చారు. అదేమో ఇప్పుడు మీకు దూరంగా జరిగిపోయి బిడ్డ మీద మీ నీడ కూడా పడకూడదు అనుకుంటుంది. దాని భయం ఏమిటంటే మీకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతే మీ అబ్బాయిని మీ దగ్గరే ఉంచుకుంటారనుకుంటోంది. బెంగళూరులో బిజినెస్ పెట్టమని నన్ను సతాయిస్తున్నది. మేం బెంగళూరులో ఉంటే మా ఇంటికి మీరు తరచుగా రారుగా అన్నాడు దినకర్. బాబు శారీరకంగా దూరంగా ఉన్నా ఎప్పుడు నా మనసులోనే ఉంటాడు. నాతోనే ఉంటాడు. మాది పేగుబంధం అంది సంపూర్ణ. మీ చెల్లెలి ప్రవర్తనతో మీరేం బాధపడకండి. వాడితో అటాచ్మెంట్ పెట్టుకుంది. సెంటిమెంటలు. ఎక్కువసేపు నేను ఎత్తుకున్నా ఓర్చుకోలేదు. నేను కోరుకునేది అదే. వాడు నా దగ్గర పెరిగితే పెళ్ళి కాకుండానే వీడిని కనేసింది అని నాలుగు రకాలుగా మాట్లాడతారు. సావేరి పరాయిది కాదు. ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళము. చిన్నప్పుడు అమ్మ చనిపోతే చెల్లెళ్ళిద్దరికీ నేనే పెంచి పెద్ద చేశాను. సావేరి బాబు తన కొడుకునని అనుకున్నా నాకు సంతోషమే. మనసులోని మాట చెప్పేసింది సంపూర్ణ. నిశాంత్ సంపూర్ణ చీర తడిపాడు. మీరంటే బాబుకి ఇష్టం. మీ చీర తడిపాడు చూడండి అన్నాడు దినకర్. కన్న తల్లిని కదా. అప్పుడే వంటింట్లో నుంచి హాల్లోకొచ్చిన సావేరికి ఆ మాటలు వినిపించాయి. చిర్రెత్తుకొచ్చింది ఆమెకు. మాటిమాటికి కన్న తల్లిని అలా అనకే. బాబుకు తల్లిని నేనే. పెద్దయ్యాక నీ విషయం తెలిస్తే బాధపడతాడు. వాడి స్నేహితులు గేలి చేస్తారు. వాడి పుట్టుక వాడికి తెలియకుండా ఉండటమే బెటర్ నిర్మోహమాటంగా అంది సావేరి. అలాగే లేవే, పొరపాటున అన్నాను. మరోసారి ఆ ప్రస్తావన తీసుకురాను అంది సంపూర్ణ. చెల్లెలి కోపం పోగొట్టడానికి ఆమె బుగ్గలు నిమిరింది. స్థిమితపడింది సావేరి. రేపు బాబును ఓసారి మా ఇంటికి తీసుకెళ్ళి అందరికీ బాబును చూపిస్తానే. ఏ ఇంటికి? నాన్న దగ్గరికా? కాదు, నేనుండే చోటికి. ముసలాయనకు పెద్ద వయసు వచ్చింది. కొన్ని రోజులు పోతే చూపు మందగించవచ్చు. ముది మనవడిని ఒక్కసారి ఆయనకు చూపించి వెంటనే తిరిగి తీసుకువచ్చేస్తాను అంది సంపూర్ణ. ఏమని చెబుతావు? మా చెల్లెలి కొడుకని. నేను రానా అడిగింది సావేరి. వద్దులేవే, గంటలు తిరిగి వచ్చేను. పర్లేదు, తీసుకువెళ్ళండి అన్నాడు దినకర్. బాబును అక్క తీసుకెళతాననడం నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయింది సావేరి. ఏదో కీడు శంకించిందామె. నిశాంత్ను ఇంటికి తీసుకువచ్చింది సంపూర్ణ. దుర్గమ్మ ఇంటికి బాబును తీసుకురావడానికి రకరకాల కారణాలున్నాయి ఆమెకు. ఆ ఇంటితో సంపూర్ణకు అనుబంధం ఉంది. కొడుకుకి కూడా ఆ ఇంటితో అనుబంధం ఏర్పడాలి. బాబు పూర్తిగా సంతోష్కు రబ్బరు స్టాంపే. అన్నీ సంతోష్ పోలికలే. దుర్గమ్మ కానీ పెద్దాయన కానీ గుర్తుపట్టగలుగుతారా? గోపాలరావు గొక్కరికే తెలుసు బాబు ఎవరోనని. బాబును చూడాలని ఆయన పరితపించడం, ఏదో ఒక వంక పెట్టి బాబును తమ ఇంటికి తీసుకురమ్మని రోజు సంపూర్ణను అడుగుతూనే ఉంటాడు. హాల్లో దుర్గమ్మ ఎదురుగా వచ్చింది. ఎవరీ పిల్లాడు? సిటీలో పసిపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు ఎక్కువైపోయారట. పేపర్లో చూడలేదు? దుర్గమ్మ మాట తీరే అంత. సూటిపోటి మాటలు, అనవసర ప్రసంగం ఎక్కువగా చేస్తూనే ఉంటుంది. మా చెల్లెలే సావేరి కొడుకు. వీడి పేరు నిశాంత్. బాబును ఎత్తుకుంటుందేమోనని దుర్గమ్మ దగ్గరకు తీసుకువెళ్ళింది. పేరు నేను అడగలేదుగా అంటూ నిశాంత్ మొహంలోకి చూసింది.
నిశాంత్ చిరునవ్వులు చిందిస్తూ ఎత్తుకోమన్నట్లు ఆమె వైపు చేతులు చాచాడు. బాబు ముద్దొచ్చాడు. ఎత్తుకోవాలనిపించింది. మరుక్షణంలోనే వాడు పనిపిల్ల చెల్లెలు కొడుకని స్ఫూరించడంతో బాబును ఎత్తుకోబోయిన చేతులు వెనక్కు తగ్గాయి. ఎవరో బాగా పరిచయమున్న వ్యక్తి పోలికలు కనిపించాయి. చిరునవ్వు చిందించే ఆ మోము ఎవరిది? పోలికలు ఎవరివో గుర్తుపట్టలేకపోయింది. ఎవరో పిల్లాడులే, వాడి పోలికలు ఎలా ఉంటే తనకెందుకు అలా అనుకొని మౌనంగా ఉండలేకపోయింది. ఆ పిల్లాడు ఆమె ఎదచలమలో నీళ్లు పుట్టించాడు. పిల్లాడిని సోఫాలో కూర్చోపెట్టి మంచినీళ్ల కోసం లోపలికి వెళ్ళింది సంపూర్ణ. బాబు వైపు మళ్ళీ తేరిపార చూసింది దుర్గమ్మ. మనస్సు మైమర్పించే బాలకృష్ణుడి రూపం. అటూ ఇటూ చూసి ఆ బాబుని ఎత్తుకొని ముద్దాడింది దుర్గమ్మ. వాడి మూతి చొంగ ఆమె బుగ్గలకు అంటింది. ఎవరి అబ్బాయి? అయస్కాంతంలా మనస్సుకు అతుకుపోతున్నాడే. హాల్లోకి చిన్న గ్లాసు నీళ్లతో తిరిగి వచ్చిన సంపూర్ణ కళ్ళల్లో దుర్గమ్మ బాబుని ఎత్తుకున్న దృశ్యం కనబడింది. నవ్వొచ్చింది. ఎలాగైనా రక్తపాసం కదా, బాబుకు దూరంగా ఎలా ఉండగలదు? నువ్వెటు వెళ్ళగానే బాబు ఏడుస్తుంటే ఎత్తుకున్నాను, వీడిని తీసుకో అంది దుర్గమ్మ బాబును సంపూర్ణకు ఎత్తుకోమని ఇచ్చివేస్తూ. బాబు ఏడవలేదని సంపూర్ణకు తెలుసు. 5 నిమిషాల వ్యవధిలోనే బాబు ఆమె మనస్సుకు దగ్గరయ్యాడు. దుర్గమ్మ కళ్ళలో వెలుగు చూడటానికే వాడిని తీసుకువచ్చింది. హాల్లో నుంచి కదలలేదు దుర్గమ్మ. అకౌంట్స్ బుక్ చూస్తున్నట్లు నటిస్తూ ఉందే కానీ ఆమె చూపులన్నీ బాబు మీదే. బయట నుంచి వచ్చాడు గోపాలరావు. ఆయన చూపులు సంపూర్ణ ఒళ్ళో కూర్చొని కేరింతలు కొడుతున్న నిశాంత్ మీద పడ్డాయి. ఓరీ ముద్దుల మనవడా, ఎప్పుడొచ్చావురా అంటూ సంపూర్ణ ఒడిలోని బాబుని తీసుకొని ఎత్తుకున్నాడు గోపాలరావు. దుర్గమ్మను గమనించలేదు. మనవడేమిటి? గోపాలరావు మాటల అర్థం కాక అడిగింది దుర్గమ్మ. చెప్పాలా వద్దా సంశయంలో పడ్డాడు గోపాలరావు. సంపూర్ణ వైపు చూశాడు. మీ ఇష్టం అన్నట్లు ఆయన వైపు చూసిందామే. చెబితే ఓ చిక్కు. వాస్తవాన్ని జీర్ణించుకుంటే దుర్గమ్మతో ఇబ్బంది ఉండదు. ఆమెకు కోపం వస్తే, చనిపోయిన కొడుకును అప్రదిష్టపాలు చేస్తున్నామని భావిస్తే, తనకు సంపూర్ణకు కలిగిన అక్రమ సంతానమని, అది కప్పిపుచ్చడానికి చనిపోయిన కొడుకుకు పుట్టిన బిడ్డ అని అబద్ధాలు చెప్తున్నారని దుర్గమ్మ అనుకుంటే మరిన్ని చిక్కులు వస్తాయి. సంపూర్ణను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందో ఏమో. దుర్గమ్మకు చెప్పకపోవడమే మంచిది. మనవడని ఎందుకన్నానంటే, సంతోష్ బతికున్నట్లయితే వాడి కొడుకు కూడా మనింట్లో ఈ బాబులాగే దొర్లాడుతూ ఉండేవాడు కదా. ఏ చిన్న పిల్లవాడిని చూసినా మనవడేననిపిస్తుంది అన్నాడు గోపాలరావు. సంపూర్ణ చెల్లెలి కొడుకు ముద్దొస్తున్నాడు కదూ అంది దుర్గమ్మ భర్తతో. స్థిమితపడ్డాడు గోపాలరావు. బాబుని ఎత్తుకొని సోఫాలో ఓ పక్క కూర్చున్నాడు గోపాలరావు. బాబు ఆయన జేబులోని పెన్ను లాగేస్తున్నాడు. నీకు బాగా చదువు వస్తుందిలేరా, పెన్ను లాక్కొంటున్నావు అల్లరి బడవా అంటూ దుర్గమ్మ గోపాలరావు దగ్గరకు జరిగి కూర్చుంది. కెమెరా తీసుకువచ్చి ఓ ఫోటో తీయమ్మాయ్. అమ్మగారు నవ్వు మొహంతో నా పక్కన కూర్చోవడం పెద్ద వింత. నన్ను చూస్తూనే కంపరం ఆమెకు అన్నాడు గోపాలరావు నవ్వుతూ. అన్నపూర్ణ పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసి కొడుతోందండి. అందరం కలిసి ఉండొచ్చు కదా అంటే వినకుండా వేరే కాపురం పెట్టింది మన అమ్మాయి. డబ్బు సంపాదన తప్పితే మరో విషయం తెలియదంటుంది మనకు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుగా ఉంటుంది దాని పద్ధతి. అది మన ఇంట్లో ఉంటే ఎంతో కళగా ఉంటుంది. చెబితే వినదు. కొడుకు బతికి ఉన్నట్లయితే వాడి పిల్లలతోనన్నా కాలక్షేపం చేసేవాళ్ళం. దేనికైనా అదృష్టం ఉండాలి నిట్టూర్పు విడుస్తూ అంది దుర్గమ్మ. మీ అమ్మగారికి చిన్నపిల్లల మీద మనసు పోయింది. అప్పుడప్పుడు ఈ అబ్బాయిని ఇక్కడకు తీసుకువస్తూ ఉండు. ఈ బాబునే మా మనవడనుకొని మురిసిపోతాం అన్నాడు గోపాలరావు. భర్త మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా మౌనంగానే ఉండిపోయింది దుర్గమ్మ. బాబుని తీసుకొని పెద్దాయన గదిలోకి వెళ్ళింది. బాబును ఆయన ఒళ్ళో ఉంచింది 2 నిమిషాలు. మా చెల్లెలు కొడుకండి అంది. నిశాంత్ బుగ్గలు నిమిరాడు కాంతారావు. నాకో నిజం చెబుతావా? సంపూర్ణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కాంతారావు. సంతోష్ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వీడు నీ కొడుకే కదూ? మా చెల్లెలి కొడుక్కి మీ మనవడి పోలికలు ఎలా వస్తాయండి? నిన్ను పరాయి మనిషిగా, పని మనిషిగా ఎప్పుడూ చూడలేదు. ఈ ఇంటికి నువ్వు వచ్చినప్పటి నుండి నిన్ను కుటుంబ సభ్యురాలిగానే పరిగణించాను.
నువ్వు కూడా నన్ను యజమానిగా కాకుండా తాతలాగా చూశావు, సపర్యలు చేశావు. ఈ ముసలాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పే విషయం గుండెల్లో దాచుకుంటాను. ఆయన మాటలకు మెత్తపడింది. తనెంతో అభిమానించే వ్యక్తికి నిజం చెబితే తప్పేమీ లేదనిపించింది. పెద్దాయన అఖండుడులా ఉన్నాడు. ఎలా పసిగట్టాడు? గోపాలరావు చెప్పి ఉండడు. తను సంతోష్ చాటుమాటుగా కలవడం గమనించి ఉంటాడు. మదనపల్లికి తాను వెళ్ళడం కూడా కాన్పు కోసమని ఊహించి ఉంటాడు. మీరు ఊహించింది కరెక్టే. ఈ బిడ్డ నాకు, సంతోష్కు పుట్టిన బిడ్డ. ఆనందంతో ముదిమనవడిని గుండెలకు హత్తుకున్నాడు. వీడిని మీరు మొయ్యలేరు, ఇటివ్వండి అంటూ పెద్దాయన ఒళ్ళో ఉన్న బాబును తీసుకుంది. వీడి బరువును నేను మోయలేమోనేమో గాని వీడి బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే ఓ మంచి పని చేశాను. ఈ కుటుంబం నీకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నట్లే. ఏం చేశారు? ఉత్సుకతతో అడిగింది. నేను చెప్పను. నేను చనిపోయాక నేను చేసిందేమిటో మీ అందరికీ తెలుస్తుంది అన్నాడాయన. గదిలోకి దుర్గమ్మ రావడంతో వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. సావేరి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాటిల్లో పాలు నింపుకొని వచ్చింది. బుట్టలో ఉన్న ఆ బాటిల్ తెచ్చి సంపూర్ణకు ఇచ్చింది దుర్గమ్మ. ఎంత మార్పు ఆమెలో! ఆశ్చర్యపోయింది సంపూర్ణ. సంపూర్ణ బాబును తీసుకెళ్ళాక ఏం తోచక ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది సావేరి. అక్కతో పాటు తను వెళ్లాల్సింది అనుకుంది వెయ్యోసారి. పని మనిషి పని ముగించుకొని వెళ్ళిపోయింది. మాట్లాడడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. భోజనానికి భర్త 12 గంటలు దాటాక గాని రాడు. బాబు ఆడుకుంటున్నాడో ఏడుస్తున్నాడో అదో ఆర్దుత. కాలింగ్ బెల్ కొట్టారెవరో. బాబుని తీసుకొని అక్క తిరిగి వచ్చిందేమోననుకుంటూ పీస్ హోల్లో నుంచి చూడకుండానే తలుపు తీసింది సావేరి. ఆమెను నెట్టుకొని లోపలికి వచ్చి తలుపు బోల్టు బిగించాడు శశివర్ధన్. నన్ను గుర్తుపట్టారా? నవ్వుతూ అడిగాడతను. అతన్ని గుర్తుపట్టకపోవడమేమిటి? 2 హత్యలు అతనే చేశాడు. అతని గూర్చి పోలీస్ స్టేషన్లో కూడా చెప్పింది. ఆ విషయం తెలుసుకుని తనను భయపెట్టడానికి వచ్చి ఉంటాడు. పెద్దగా అరిచి ఎవరిదన్నా సహాయం కోరదామన్నా లాభం లేదు. తన కేకలు ఎవరికీ వినిపించవు. బంజారా హిల్స్లో ఇళ్లన్నీ దూరంగా ఉంటాయి. ఫోన్లో ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, నా జోలికి రావద్దని, నా గురించి మాట్లాడవద్దని. నా మాట వినలేదు. ఫలితం అనుభవించబోతున్నావు మరో అరగంటలో. కంగారు లేకుండా నిదానంగా మాట్లాడుతున్నాడు శశివర్ధన్. సావేరికి చెమటలు పట్టాయి. ఈ గండం నుంచి గట్టెక్కించే భగవంతుడా అంటూ కళ్ళు మూసుకొని ఏడుకొండలవాడిని మొక్కుకుంది. మొక్కుకోవడం అయిపోయిందా? ఆఖరి గడియల్లో కూడా ఇతరులకు సేవ చేసి పుణ్యం కట్టుకో. ఓ కప్పు కాఫీ కలుపుకురా అర్జెంటు. వెనుక తలుపు తీసుకొని పారిపోయే ప్రయత్నం కానీ, ఫోన్ చేసే ప్రయత్నం కానీ చేశావంటే చావు తెచ్చుకున్నట్లే అంటూ జేబులోని చాకు తీసి ఆమెకు చూపించాడు. వణికిపోతూ వంటింట్లోకి వెళ్ళింది. ఓ కప్పు పాలు వెచ్చపెట్టి బ్రూ కాఫీ పౌడరు, పంచదార కలుపుకొని కాఫీ కప్పు అతనికి అందించింది. కంగారులోనూ కాఫీ చక్కగా తయారు చేశావే. థ్యాంక్స్ అన్నాడతను కాఫీ చప్పరిస్తూ. 8వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.